మామూలు కారు ఉత్తమ సేవా పురస్కారాల జాబితా నుంచి తొలగింపు గుంటూరు కలెక్టర్ ఆదేశాలతో దేవాదాయ శాఖ చర్యలు. ఆ ఇద్దరికి రాలేదని అర్హులైన మరో ఇద్దరిని తప్పించడమైన దేవాదాయ శాఖలో ఎవరికి దక్కని అవకాశం అంటూ వైసీపీ ఘోర పరాజయం చెంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పోకడలో మాత్రం మార్పు రాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పెద్దల అండతో ఏకంగా ప్రతిపక్ష హోదాలను చంద్రబాబు సభని అడ్డుకునే ప్రయత్నం చేసిన గుంటూరు దేవాదాయ శాఖ అన్నసత్రం ఈవు నారాయణతో పాటు అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో అంటకాగి ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యేలందరినీ అందరేళ్లకు డిప్యూటీ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో పాటు వెళ్లి వేద పండితులతో ఆశీర్వచనాలు ఇచ్చి సత్కరించినప్పటి మంగళగిరి ఈవో నారాయణ ప్రస్తుతం ఏసీలకు ఇప్పటికీ కొమ్ముగాస్తున్నారు. వైసీపీ హయాంలో చెప్పినట్టు వివరించిన ఇద్దరు ఈవోల పేర్లను తాజాగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలకు తమ శాఖ తరపున ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్కి జాబితా పంపారు. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతి ఈ నెల 12న వైసీపీతో అంటకాగితే ఉత్తమలే శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పందించారు. గతంలో వారిద్దరూ వ్యవహరించిన తీరుపై దర్యాప్తు నిర్వహించి వాస్తవం తేలడంతో వారి పేర్లను తొలగించాల్సిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ ఇద్దరికి ఉత్తమ సేవా పురస్కారాలు అందుకునే అవకాశం చేజారింది. విశేషం ఏంటంటే దేవాదాయ శాఖ నుంచి వీరిద్దరితో పాటు ఏసీ డి శ్రీనివాసరావు వాసు, ఏసీ కార్యాలయ సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి పేర్లను కూడా పంపారు. వీరు అర్హులైనప్పటికీ తాము కోరుకున్న వారికి దక్కలేదని అక్కస్తో వీరి పేర్లు కూడా ఉపసంహరించుకున్నారు. కాగా వీళ్ళిద్దరి పేర్లను ఎంతో బరితెగించి సిఫార్సు చేసిన ఉన్నతాధికారులపై టీడీపీ అధిష్టానం గురుగా ఉన్నట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. ఇక్కడే అసలు విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని పత్రికలు శాసిస్తున్నాయి, లేదంటే కనుక తెలుగుదేశం కార్యకర్తలు శాసిస్తున్నారు అనడానికి సాక్ష్యం. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు, లేకపోతే లోకేష్ గారు బాధ్యత